రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం హర్షణీయమని హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ కార్పొరేటర్ తోట వెంకన్న అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లకు పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ కార్పొరేటర్ తోట వెంకన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి విద్యాసాగర్, రాంప్రసాద్, నిక్కొండ కిషన్, చీకటి ఆనంద్, నాగరాజు, నలబుల సతీష్, మండల సమ్మన్న, తేర్ల కిషోర్, డివిజన్ ప్రెసిడెంట్లు సతీష్ యాదవ్, పూర్ణకుమార్, మనోహర్, శ్రీధర్, రాజు, రవి, నషింజా మేరీ, సుకన్య, సుగుణ, కరుణ, బొంద సుజాత, ఇందిర, రజిత, మున్ని, రేవతి తదితరులు పాల్గొన్నారు. ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, నాయనన్న నాయకత్వం, జై కాంగ్రెస్, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం సంబరాలు బీసీ బిడ్డలందరూ సంబరాలు చేసుకునేటువంటి శుభదినం ఈరోజు. ఎప్పుడైతే ఎలక్షన్లకు ముందుగా భారత్ జోడో యాత్ర ముంచే చెప్పిన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది, బీసీ బిడ్డలు ఓటు విషయంలో ఎంతమంది ఉన్నారో రాజకీయంగా వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, రాజకీయ దాంట్లో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, తప్పకుండా వాళ్ళని బీసీ రిజర్వేషన్ అనేది పెట్టాలి అని కలలు కన్నారు. అదే మాటగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ను ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పారో అదే విధంగా మనకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు బీసీ రిజర్వేషన్ని పెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క పథకం, ఇది ఒక్కటే కాదు, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్క పథకం కూడా 1 by 1 ఒక తర్వాత ఒకటి చేసుకుంటూనే వస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది అనేది యావత్ భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికి కూడా తెలుసు. ఎందుకంటే ఇందిరమ్మ అప్పటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ మాట అయితే ఇస్తారో అది నెరవేర్చే తత్వం వాళ్ళలోనే ఉన్నది. మాట ఇస్తే వాళ్ళు తప్పకుండా నెరవేరుస్తారు, మడమ తిప్పరు అనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి విషయం. ఇది ప్రజల కోసం ఎంతో మంది ఎన్ని వ్యతిరేకంగా అవహేళన చేసి మాట్లాడినా 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ కూడా ఎన్నో కలిబొల్లి మాటలు చెప్పిండు. కానీ 2019 విషయానికి వచ్చేసరికి రిజర్వేషన్ ప్రకారంగా చూస్తే బీసీ బిల్ అనేది బీసీ వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళని చూస్తే మాత్రం చాలా పర్సెంటేజ్ పడిపోయింది, 23 వరకు పడిపోయింది. ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పకుండా రాజకీయంగా అన్ని విధాల బీసీ బిడ్డలు ఉండాలి, ఎదగాలి అనే విషయంగా ఈరోజు మన రేవంత్ అన్న గారు ఈ విషయాన్ని మనకి ఇక్కడ చేయడం చాలా సంతోషం. మళ్ళీ అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు ఇక్కడ పొన్నం ప్రభాకర్ అన్న గారు, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, మళ్ళీ వీళ్ళందరి కృషి ఎంతో గణనీయమైంది. బీసీ మంత్రులు కూడా చాలా కృషి చేశారు బీసీ బిల్ గురించి. అందరూ
ప్రతి ఒక్కటి ఒక బీసీ విషయంలోనే కాదు, ప్రతి పథకం విషయంలో కూడా చిత్తశుద్ధితోటి ముందుకు వెళ్తున్నటువంటి ఘనత మన రేవంత్ అన్న ప్రభుత్వానికి దక్కింది. ఇవన్నీ ఇచ్చినందుకు నిజంగా కూడా మేము ఈరోజు డిసిసి భవన్లో మన నాయనన్న గారు కూడా ఎప్పుడు కానీ ఎవరికైనా కానీ కుల వివక్షణ చేయకుండా ఇక్కడ గవర్నమెంట్ లేకున్నా కూడా 10 ఏళ్ళు కార్యకర్తను కాపాడినటువంటి మా రాజేంద్ర అన్న కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ఈ సంబరాలకు మేము నిజంగా కూడా చాలా ఇప్పుడు ఈ విషయానికి చాలా సంతోషం వెలుబుచ్చుతున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విషయంలో రాష్ట్రంలో అత్యధిక మా బీసీలకు ఇతర పార్టీలు ఎవరు కూడా న్యాయం చేయలేని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ఇలా బీసీలకు సముచిత స్థానం న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప మరి బీసీలను ఏ విధంగా కూడా వాళ్ళను తీసుకుపోలేదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ బీసీలకు న్యాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో జోడో యాత్ర పెట్టి అందరినీ కలుపుకుంటూ పోయి ఇవాళ రాష్ట్రంలో మరి బీసీలకు ఇవాళ ఈ 44% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పించడం గర్వించదగ్గ విషయమని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బీసీలు కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.